హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇప్పుడు మన యూపీఎస్సీ ప్రిలిమ్స్కి 60 డేసే ఉన్న విషయం తెలిసిందే కదా. ఈ తరుణంలో మనం అసలు డూస్ అండ్ డోంట్స్ ఏంటి, మనకి ఉన్న డౌట్స్ ఏంటి, ఇలాంటివన్నీ క్లారిటీ తెచ్చుకోవడానికి మనం ఎక్స్పర్ట్ ఒబెరాయ్ సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్ ఇప్పుడు చెప్పండి, మీరు 60 డేస్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, స్టూడెంట్స్కి ఈ 60 డేస్ ఎంత ఫ్రూట్ఫుల్గా మారడానికి మనం ఏం చేయాలనే చెప్పండి సార్. కొన్ని డూస్ అండ్ డోంట్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మేడం, ఎలా అంటే ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా కవర్ చేయాలి. కంప్లీట్గా అంటే పాలిటీ చదివారు అనుకోండి, ఆ కంప్లీట్ రివిజన్ అయిపోయిన వెంటనే పాలిటీకి సంబంధించి లాస్ట్ 1.5 ఇయర్స్లో ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉన్నదో అది కంప్లీట్గా కవర్ చేయాలి. ఆ కరెంట్ అఫైర్స్ క్లాస్ రివిజన్ నోట్స్ అయిపోయిన వెంటనే మీరు ఫుల్ లెంత్ టెస్ట్ చేయాలి పాలిటీలో. అలా ఒక ప్రతి సబ్జెక్ట్ని కవర్ చేయాలి. సో ఇట్ విల్ బికమ్ 100% కవరేజ్. ఇంకా టైం కొంచెం ఉంది అనుకుంటే పీవైక్యూస్ కూడా చేయాలి. న్యూస్ పేపర్ ఎప్పటివరకు చదవాలంటారు సార్? ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ డేట్ కొంచెం పోస్ట్పోన్ అయింది కదా మ్యామ్, June 16th అంటున్నారు. న్యూస్ పేపర్ May 20th వరకు చదవాలి. న్యూస్ పేపర్ నుంచి ఈ టైంలో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయడం ఇంపార్టెంట్ అంటారు సార్? మ్యామ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్, ఇకాలజీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎనీ మేజర్ డిసిజన్ ఇన్ ది ఎకనామిక్ స్పియర్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ డైమెన్షన్స్ నుంచి ఏది మిస్ అవ్వడానికి వెళ్ళారు. అప్ టు May 20th మీరు జనరలీ లాస్ట్ 5 years పేపర్ చూస్తే కనుక లాస్ట్ 3 to 4 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనవరి నుంచి May 20th వరకు మాత్రం పక్కాగా ఏ రోజు మిస్ కాకుండా న్యూస్ పేపర్ మాత్రం కవర్ చేయాలి. సో మన న్యూస్ పేపర్ అనగానే పొలిటికల్ న్యూస్ అనేవి చాలా డామినెంట్ గా ఉంది. సో అలాంటి వాటిని మనం ఎగ్జామినేషన్ కి ఎలా చూడాలంటారు? వంశీ, ఇప్పుడు దిస్ ఈజ్ ఎలక్షన్ ఇయర్, అందుకని కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా రెగ్యులర్గా న్యూస్లో వస్తుంది. అదేమన్నా కీలక నిర్ణయాలు తీసుకుంటే దాన్ని మంచి కవర్ చేయాలి. అదే దాంతోపాటు ఎనీ మేజర్ డెసిజన్ ఇన్ ది ఎలక్షన్ ప్రాసెస్, మనం ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ న్యూస్లో ఉంది, మీకు తెలిసిన విషయమే. దాంతో సంబంధించి ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ కూడా న్యూస్లో ఉంది, ఈవీఎంస్ న్యూస్లో ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చాలా రిపీటెడ్గా న్యూస్లో వస్తుంది మనీ లాండరింగ్ కాన్సెప్ట్స్తో పాటు. సో ఇవన్నీ ఒక హోలిస్టిక్ ఫ్రేమ్లో చూసుకుంటూ మనం ప్రిపేర్. CSATకి మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు సార్? CSAT, there are 2 sets of students. One who is strong in CSAT, one who is weak in CSAT. Any student who is strong in CSAT, they have to do it every day 2 to 2.5 hours starting from now. And somebody who feels they are weak in CSAT, they should increase it by another hour, 3.5 to 4 hours ప్రతి డే చేయాలి మ్యామ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మనం 2016-17 నుంచి CSAT పేపర్ గమనిస్తే కనుక ఇయర్ ఆన్ ఇయర్ ద డిఫికల్టీ లెవెల్ ఈజ్ ఇంక్రీజింగ్. సో మన ప్రిపరేషన్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో కాన్ఫిడెంట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవుతున్నారు. సో అందుకే ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ తోటి వాళ్ళు పక్కాగా 3.5 to 4 hours ఇవ్వాల్సిందే. సార్, ఇప్పుడు మన టైం టేబుల్స్ కొంచెం ప్రొలాంగ్డ్గా చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో ఎర్లీ బర్డ్గా ఉండటం బెటర్ అంటారా, నైట్ అవుల్గా ఉండటం బెటర్? మ్యామ్, లాస్ట్ 60 days ఉంది కదా, ఎర్లీ బర్డ్ అంటే బేసికలీ గెటింగ్ అప్ ఇన్ ది మార్నింగ్, రైట్? వాట్ ఐ సిన్సియర్లీ సజెస్ట్ ఇస్, మన CSAT ఎగ్జామ్స్, మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎలా ఉంది, మార్నింగ్ 9:30 to 11:30 అండ్ 2:30 to 4:30, రైట్? సో ఆ టైంలో మన బాడీ మోస్ట్ యాక్టివ్గా ఉండాలి అంటే మనం మన బయాలజికల్ క్లాక్ని ఇప్పుడు మార్చుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎ నైట్ పర్సన్, మీరు రాత్రి చదివే మీకు అలవాటు ఉంటే మాత్రం దాన్ని డేలో షిఫ్ట్ చేసుకోవాలి. ఈ 60 daysలో గ్రాడ్యువల్గా షిఫ్ట్ చేయండి, ఒకేసారి కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. June 10th వచ్చేసరికి మీరు పక్కాగా మార్నింగ్ 6కి లేవడము అండ్ ఎగ్జామ్కి ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్ళడము, ఆ రేంజ్లో తీసుకురండి మీ అలవాటుని. అప్పుడు మీ బాడీ ఆ 9:30 to 11:30, 2:30 to 4:30 కంప్లీట్ యాక్టివ్ మోడ్లో ఉంటుంది. సో ఇప్పుడు టైం టేబుల్స్ ఆల్మోస్ట్గా 12 hours 14 hours స్ట్రెచ్ చేస్తారు కదా సార్. ఇంత ఎగ్జాస్టివ్ టైం టేబుల్లో మనం అదే మోటివేషన్, కాన్ఫిడెన్స్తో ఈ 60 days ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం ఎలా అంటారు సార్? మ్యామ్, సింపుల్ లాజిక్ మ్యామ్. హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో మషీన్, ఇట్ నీడ్స్ రెస్ట్. సో నా అభిప్రాయం ఏంటంటే ఎవ్రీ 6th day తర్వాత ఒక 1 day లీవ్ తీసుకోండి, గివ్ హాలిడే. ఆ 1 day కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే క్యాజువల్ రీడింగ్ చేయండి, సెకండ్ హాఫ్ కంప్లీట్ రెస్ట్. You want to go watch a movie, go to watch a movie. You want to take rest, sleep off, you go. You want to go for a long drive, do whatever you want to do, but relax your body well. A 6 days another fixed కాదు. On 4th day you feel stressed out, on 5th day you feel stressed out, take a break.
6 hours break, 8 hours break also you can take. But taking a break is very, very important. And minimum 2-3 days before the exam also you should have taken a break. That should be the time strategy related to break. ఓకే సార్, మరి ఇప్పుడు సెక్షనల్ టెస్ట్ చేయాలంటారా, ఫుల్ లెంత్ టెస్ట్ చేయాలంటారా, ఎన్ని చేస్తే అడ్వైజబుల్? ఫుల్ లెంత్ టెస్టే మేడం. టెస్ట్ సెక్షనల్ టెస్ట్కి టైం లేదు ఇంకా. అది అక్టోబర్ నవంబర్లో చేయాల్సిన విషయం, ఇప్పుడు కాదు. ఫుల్ లెంత్ టెస్టే చేయాలి ఏది చేసినా. అండ్ మెయిన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ముందు మాత్రము ఒక 3 to 4 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని ఎగ్జామినేషన్ హాల్ సెట్టింగ్లో కూర్చొని చేయడానికి ట్రై చేయండి డెఫినెట్గా. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ డే రోజు మీ హాల్లో ఫ్యాన్ పనిచేయదు, మీ హాల్లో లైట్ పనిచేయదు, మీ టేబుల్ ఊగుతూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ముందు నుంచి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి గ్రాండ్ టెస్ట్ మాత్రం పక్కాగా రాయండి. 3 to 4 గ్రాండ్ టెస్ట్ రాసి యూ గెట్ ది ఫీల్ ఆఫ్ ఎగ్జామినేషన్ హాల్. అది చాలా ఇంపార్టెంట్. సార్, ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ సిలబస్లో చూస్తే జనరల్ స్టడీస్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అన్ని సబ్జెక్ట్స్ మీద ఈక్వల్ ఎంఫసైజ్ చేయలేకపోవచ్చు స్టూడెంట్స్, ఆర్ కొంతమందికి కొన్ని స్ట్రాంగ్ ఏరియాస్, కొన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి. అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? మేడం, స్ట్రాంగ్ ఏరియాస్ మీరు గత 2.5 years నుంచి చదువుతూనే వస్తున్నారు. స్ట్రాంగ్ ఏరియాస్ అంతగా పట్టించుకోవద్దు అని నా అభిప్రాయం. ఇట్ మే బి డిఫరెంట్ ఫర్ అదర్స్, కానీ వీక్ ఏరియాస్ మాత్రం పట్టుకోవాలి. ఎందుకంటే అక్కడే మీ ఫెయిల్యూర్ డిసైడ్ అయిపోతుంది. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీలో వీక్ అనుకోండి, దిస్ ఈజ్ ద టైమ్ టు రివైజ్ హిస్టరీ 1 to 2 times. ఇఫ్ యూ ఫీల్ యూఆర్ వీక్ ఇన్ వరల్డ్ జాగ్రఫీ, దిస్ ఈజ్ ద టైమ్ టు సిట్ విత్ ది అట్లస్ అండ్ రివైజ్ యువర్ ఎంటైర్ వరల్డ్ జాగ్రఫీ. మీరు వీక్ అనుకున్న ఏరియాని మాత్రం పక్కాగా వర్క్ చేయాలి. స్ట్రాంగ్ ఏరియా ఏమవుతుందంటే మ్యామ్, ఒక లాజికల్ గెస్ కూడా మీరు చేయొచ్చు. బికాస్ ఆఫ్ ది నాలెడ్జ్ బేస్, బికాస్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్, యూ కెన్ మేక్ సమ్ గెస్ వర్క్. బట్ ఇన్ వీక్ ఏరియా యూ విల్ జస్ట్ లీవ్ ది క్వశ్చన్ అండ్ కమ్. So to avoid that not from happening, you have to work for your weak areas. Weak areas లో తప్పకుండా పనిచేయాలి. సార్, ఈ టైంలో ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఎంఫసైజ్ చేయాలంటారు? ఎస్ మేడం, వెరీ మచ్. టెస్ట్ సిరీస్ కన్నా PYQs ఆర్ ఇంపార్టెంట్ నన్ను అడిగితే పర్సనల్గా. బికాస్ ఇట్ విల్ గివ్ యూ అ పర్స్పెక్టివ్ ఆఫ్ UPSC థింకింగ్. ఆ పర్స్పెక్టివ్ మీలో వచ్చేస్తుంది కాబట్టి PYQs ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డోంట్స్ ఏంటని చూద్దాం సార్. సో ఫస్ట్ క్వశ్చన్, సోర్సెస్ సార్. సో ఫ్రెండ్స్ చెప్తారు, రూమ్మేట్స్ చెప్తారు, లేకపోతే డిఫరెంట్ గ్రూప్స్ చెప్తుంటాయి సోషల్ మీడియా కానీ వాట్సాప్లో కానీ. సో న్యూ మెటీరియల్ వచ్చింది, దీని నుంచి షార్ట్ క్వశ్చన్స్ వస్తాయని చూస్తుంటాం. అలాంటి వాటి గురించి ఎలా ట్యాకిల్ చేయాలంటారు? లేదు మేడం, దిస్ ఈజ్ నాట్ ది టైమ్ టు గో ఫర్ న్యూ మెటీరియల్. ఎట్టి పరిస్థితుల్లో అట్లీస్ట్ ఫర్ స్టాటిక్ పార్ట్ ఆఫ్ ది సిలబస్ న్యూ మెటీరియల్తో మీరు ఏ విధమైన రిస్క్ తీసుకు, వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ టిల్ నౌ, రివైజ్, బిలీవ్ దట్ బుక్, బిలీవ్ దట్ నోట్స్ దట్ యూ హ్యావ్ మేడ్ అండ్ రివైజ్ ఇట్ థరోలీ. నో న్యూ నోట్స్, నో న్యూ సోర్స్ ఫర్ స్టాటిక్ పార్ట్ నౌ. కొన్ని సబ్జెక్ట్స్ లైక్ SNT, ఎన్విరాన్మెంట్, ఎందుకంటే ఈ డొమైన్స్లో ర్యాపిడ్ రివిజన్ బుక్లెట్స్ ఇప్పుడే రిలీజ్ అవుతాయి, అవి డెఫినెట్గా చదవాలి. అంతేగాని ఎకానమీ కొత్త బుక్, హిస్టరీ కొత్త బుక్, ఇప్పుడు అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎటువంటివి చేయ. సార్, ఇప్పుడు ఉన్న టైం చాలా క్రూషియల్ కాబట్టి సోషల్ మీడియా డీవియేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? సింపుల్ మ్యామ్, రెడ్యూస్ యువర్ స్క్రీన్ టైమ్ టు 1 hour. ఇన్ త్రూఅవుట్ అ డే 1 hour కంటే ఎక్కువ మీ స్క్రీన్ టైం ఉండకూడదు. దిస్ ఈజ్ అ బెంచ్ మార్క్ రూల్ ఫర్ ఎవ్రీబడి. సార్, ఇంతకు ముందు క్వశ్చన్స్ మనం ఎలిమినేషన్ టెక్నిక్స్ ద్వారా ఆన్సర్ చేయగలిగే వాళ్ళం. బట్ ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2-3 years నుంచి ఎలిమినేషన్ టెక్నిక్స్ వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మన అప్రోచ్ ఎలా ఉండాలంటారు ఈ 60 daysలో? సో దట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ రాకపోతే, మనం ఆన్సర్ చేయలేకపోతే ఎలా చేయాలంటారు? ఎలిమినేషన్ టెక్నిక్ పని చేయదు మేడం. 23లో 70% పని చేయలేదు మేడం, 22లో 40% పని చేయలేదు మేడం. సో 2024లో 100% ఎలిమినేషన్ టెక్నిక్ పని చేయదు మేడం. సో మీరు ఎలిమినేషన్ టెక్నిక్ని నమ్ముకొని ప్రిలిమ్స్కి వెళ్తున్నారంటే అది మూర్ఖత్వం అవుతుంది, అది చేయకండి. ట్రై టు రివైజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రై టు రివైజ్ సో దట్ యూ విల్ గెట్ ది రైట్ ఆన్సర్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే UPSC ప్రిలిమ్స్ ఆ 4 ఆప్షన్స్ గురించి మీకు తెలుసుంటేనే మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారు. అందువలన మన కట్ ఆఫ్ కూడా చాలా తగ్గిపోయింది. బట్ రివైజ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు కరెక్ట్ ఆన్సర్కి అరైవ్ అవ్వగలుగుతారని నా అభిప్రాయం. ఎగ్జామ్ D-Day వచ్చేసరికి మనకి టెన్షన్ వస్తుంది సార్. లైక్ పాస్ట్ జర్నీ చూసుకోవడం వల్ల, లేకపోతే కట్ ఆఫ్స్ కానీ క్లియర్ చేస్తానా లేదా అని మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది 60 daysలో. అంటే మనం సిలబస్ టైంకి కంప్లీట్ చేయకపోయినా, మన డైలీ టార్గెట్స్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోయినా, అలాంటి టైంలో మన మెంటల్ స్టేటస్ ఎలా ఉండాలి, ఫిజికల్ ఆస్పెక్ట్స్ మనం ఎలా కవర్ చేయాలంటారు? మేడం, సింపుల్ లాజిక్. బికాస్ యూ ఆర్ స్టడీయింగ్ ఫర్ 12 to 14 hours a day.
in a day when you get up in the morning, ఒక 20-25 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ డెఫినెట్గా చేయాలి టు కూల్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ ప్లాన్ యువర్ డే ప్రాపర్లీ. హాచ్ పాచ్గా కాకుండా ప్లాన్ చేసుకొని అచీవబుల్ టార్గెట్స్ పెట్టుకొని డే వైజ్ టార్గెట్స్ పెట్టుకుంటే ఐఎమ్ షూర్ ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. బట్ రిమెంబర్ వన్ థింగ్, యువర్ హార్డ్ వర్క్ విల్ పే. నేను నా పిల్లలకి day 1 కూడా చెప్తాను, దిస్ ఈజ్ అన్ ఎగ్జామ్, యూ కెనాట్ విన్ ఓవర్ ఇట్ విత్ ఇంటెలిజెన్స్, యూ కెన్ విన్ ఓవర్ ఇట్ ఓన్లీ విత్ హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ మీరు ఒక 2 years నుంచి చేస్తున్నారు అంటే పక్కాగా మీకు మీ హార్డ్ వర్క్ విల్ పే. సో ఇఫ్ దట్ ఈస్ వాట్ యూ ఆర్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 2 years, ఐఎమ్ షూర్ ద రిజల్ట్ విల్ బి పాజిటివ్. ఫైనల్ నోట్గా ఏం చెప్తారు సార్? Stay motivated, believe in yourself, whatever amount of time, effort you have put in this examination, and go to the examination hall with a positive note. Things will definitely turn out positive. Okay, thank you. Finally, all the very best. Thank you for watching.